జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల కార్గిల్ చౌక్ వద్ద నిన్న సినీ ఫక్కీలో చోరీకి యత్నించారు దుండగులు. ఓ వ్యక్తి బ్యాంకు నుంచి రూ. 1,50,000 డ్రా చేసుకున్నటువంటి క్షణంలోనే అతను బండి బ్యాగ్‌లో ఉంచగా ఒక సెకండ్‌లో రెప్పపాటు కాలంలో అతన్ని దృష్టి మరల్చి అతని వద్ద నుంచి రూ. 1,50,000 అపహరించారు. మొత్తంగా వెంటనే అప్రమత్తమైనప్పటికీ అప్పటికే ఆ నిందితులు ఇద్దరు కూడా పారిపోయారు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మరి గమనించినటువంటి బాధితుడు పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు. మరొక వార్త, మల్లాపూర్ మండలం మొగిలిపేట, నడికూడ గ్రామాల మధ్య సరిహద్దును చెరిపివేశారంటూ ఇరు గ్రామాల ప్రజలు కూడా ఇవాళ రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. అయితే ఈ సరిహద్దులు చెరిపివేయడంతో ఎవరికి వారిగా గ్రామంలో చొచ్చుకొస్తున్నారు. రోజు రోజుకు గ్రామాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తూ ఆక్రమించుకున్నారంటూ ఇరు గ్రామ ప్రజలు కూడా రోడ్డుపై బైఠాయించారు. మరి పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు కలగజేసుకొని పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతింపజేసినటువంటి పరిస్థితి. మరొక వార్త, ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసినటువంటి వ్యాఖ్యలపై జగిత్యాల బీఆర్ఎస్ యువజన విభాగం తీవ్ర స్థాయిలో మండిపడింది. బల్మూరి వెంకట్ తన సొంత గ్రామంలో కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డాడు. ఎంతోమంది బాధితులు గ్రామంలో ఉన్నారు. కావాలంటే ఒక్కసారి గ్రామంలో తిరిగి చూడాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పని పక్షంలో తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జగిత్యాల జిల్లాకు వస్తే మాత్రము అతన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతాడంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు.